హే ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మనం క్విక్గా వాల్రస్ ప్రోటోకాల్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలి, దాని నుంచి మనం ఇన్సెంటివ్స్ అనేది ఎలా పొందొచ్చు చూద్దాం ఒకసారి. సో వీళ్ళు రీసెంట్గా టెస్ట్ అనేది లాంచ్ చేశారు, లైక్ 1.5 month బ్యాక్, క్లోజ్ టు 2 months. ఒకవేళ మీరు కానీ ఈ వీడియో కానీ చూస్తుంటే మనం కొద్దిగా లేట్ దీనికి, బట్ స్టిల్ వీ హ్యావ్ టైం. మీరు కానీ దీన్ని చూస్తుంటే ఇప్పుడే దీన్ని చేయండి. మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనం టెస్ట్ చేయాలన్నమాట, అంతే. అది మీరు ఎలా టెస్ట్ చేయాలి నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారంటే ఇది ట్విట్టర్లో ఒకసారి మీకు చూపిస్తాను. తిను అడినయూస్, తిను వచ్చి కో-ఫౌండర్ ఆఫ్ స్వీ. తిను October 17 ఒక ట్వీట్ చేశాడు. ఇక్కడ చూడండి ఒకసారి. టెస్ట్ నెట్ అఫీషియల్లీ లైవ్ టుడే. అడినయ్ ఈస్ నాట్ అలౌడ్ టు షేర్ ఆల్ఫా ఆన్ ఇన్సెంటివ్స్. సో తిను ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నాడు, ఎవరైతే టెస్ట్ నెట్ అయితే యూజ్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ఉండొచ్చు అనేసి. ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తారంటే మేబీ స్వీ టోకెన్ ఇవ్వచ్చు, లేకుంటే వాల్రస్ టోకెన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎయిర్ డ్రాప్ అయితే గ్యారంటీ ఇస్తారనమాట. సో మీరు కానీ ఒకవేళ వీడియో చూస్తుంటే మీరు ఇప్పుడే చేయండి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లేట్. వీళ్ళు ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తున్నారు, ఎందుకంటే డెవ్నెట్ టెస్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ టెస్ట్ నెట్లో ఉంది. టెస్ట్ నెట్ అంటే మన నార్మల్ యూస్ టెస్ట్ చేస్తారనమాట. సో ఇది కొద్దిగా లేట్ కాబట్టి మీరు ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా చేయండి. నేనైతే ముందే స్టార్ట్ చేశాను, బట్ కానీ టైం లేదు కాబట్టి నేను చేయలేకపోయాను. మీరు కానీ చూస్తుంటే ప్లీజ్ డూ ఇట్ నౌ. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలనేసి. ఇప్పుడు వాల్రస్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇట్స్ అ డీసెంట్రలైజ్డ్ స్టోరేజ్ నెట్వర్క్. మన డేటాని వీళ్ళు డీసెంట్రలైజ్డ్గా స్టోర్ చేస్తారు, లైక్ సెంట్రలైజ్ సర్వర్స్ లేకుండా డీసెంట్రల్గా స్టోర్ అవుతుంది అనమాట. సో అంత టెక్నికల్గా మీరు తెలియాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. ఇక్కడ మీకు వీళ్ళు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. మీకు టైం ఉంటే ఒకసారి మొత్తం వెళ్ళి చూడండి ఒకసారి. అంటే ఈ వైట్ పేపర్లో మీరు చూడొచ్చు అసలు వాల్రస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఈ స్టోరేజ్ అనేది ఎలా అవుతుంది, డీసెంట్రలైజ్డ్గా ఎలా స్టోర్ అవుతుంది, ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది. డిలీట్ చేసినప్పుడు ఎలా అవుతుంది, సేవ్ చేసినప్పుడు ఎలా స్టోర్ అవుతుంది, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. మీకు చూసుకుని టైం ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క స్వీ వాలెట్కి వెళ్ళి, బిఫోర్ మీకు స్వీ వాలెట్ అంటే ఏంటో తెలియకపోతే, అసలు స్వీ వాలెట్ అనేది ఎలా ఇన్స్టాల్ తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఫస్ట్ ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత పైన ఇక్కడ సెట్టింగ్స్ పడింది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు టెస్ట్ నెట్కి వెళ్ళండి. టెస్ట్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది టైం పడుతుంది. ఇది జస్ట్ నెట్వర్క్ చేంజ్ అవ్వడానికి కొద్దిసేపు వెయిట్ చేస్తే ఈ నెట్వర్క్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారంటే నా నెట్వర్క్ అనేది మారిపోయింది, మెయిన్ నెట్ నుంచి టెస్ట్ నెట్కి మారిపోయింది. ఇప్పుడు నేను ఒక ఇంకో వాలెట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట, డమ్మీ వాలెట్. దానికి నేను చేంజ్ చేసుకున్నాను. మీరు మీ మెయిన్ వాలెట్ యూస్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలి, faucet.blockbolt.io. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క అడ్రస్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. ఎలా వస్తుందంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఇది మీ అడ్రస్, ఇక్కడ కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ గెట్ మీ స్వీ అని కొట్టాలి. ఇలా చేస్తే నాకు రేట్ లిమిట్ అని వచ్చింది కదా. మీకు ఫస్ట్ టైం చేస్తుంటే మీకు రేట్ లిమిట్ అని ఎర్రర్ రాదు, మీకు 1 స్వీ అనేది మీ అకౌంట్కి యాడ్ అయిపోతుంది. సో దర్ ఇస్ అ రేట్ లిమిట్ అనమాట. పర్ డే వాళ్ళు ఓన్లీ 1 స్వీ ఇస్తారనమాట నీ అకౌంట్కి. ఓన్లీ 1 స్వీ అనేది మీ అకౌంట్కి వస్తుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే దీని తర్వాత ఈ టోకెన్ వచ్చిన తర్వాత మీరు ఈ వాల్రస్ వెబ్సైట్కి వెళ్ళాలి. స్టేకింగ్ నేను కింద మీకు లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు పైన బటన్ అనేది ప్రెస్ చేయాలి, గెట్ వాల్. కుట్టిన తర్వాత ఇక్కడ నేను కొంచెం రిఫ్రెష్ చేస్తాను. నేను వాలెట్ అనేది చేంజ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముందంటే నా వాలెట్ అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే 1 స్వీ ఉంది, 0 వాల్ ఉంది. నేను ఇక్కడ గెట్ వాల్ అని ప్రెస్ చేసి ఇక్కడ నేను టోటల్ అవైలబుల్ స్వీ యాజ్ ఆఫ్ నౌ 0.994. ఇక్కడ నేను 0.88 స్వీని నేను 0.8 వాల్కి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను. ఇలా చేయగానే మీకు ఆ స్వీ అనేది మీకు చూసారు ఇక్కడ ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 0.8 వాల్ ఉంది. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు స్టేక్ చేయాలి. బట్ కానీ ఇక్కడ ఒక లింక్ ఉంది, ఇక్కడ మీరు కనీసం 1 వాల్ అనేది స్టేక్ చేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర 0.8 వాల్ మాత్రమే ఉంది, బట్ కానీ మనకి 1 వాల్ కావాలి. బట్ దెర్ ఈస్ అ లిమిట్. మనం ఫ్రీగా టోకన్స్ జనరేట్ చేయని చెప్పాం కదా, రోజుకి 1 స్వీ మాత్రమే వస్తుంది. 1 స్వీ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్. బట్ మన ట్రాన్సాక్షన్కి కనీసం ఒక 0.1 స్వీ అనేది మనం వదిలేయాలి వాలెట్లో. అప్పుడు మిగిలిపోయేది మన ఎంత 0.9 స్వీ ఉంటుంది. బట్ కానీ ఈ 0.9 స్వీ అనేది మనకి సరిపోదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు టూ డివైస్ తీసుకొని ఈ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఆ 2 డిఫరెంట్ డివైసెస్లో జనరేట్ చేస్తే మీకు 2 స్వీ అనేది యాడ్ అవుతుంది కదా. దాని తర్వాత మీరు దాన్ని ఆ వాల్రస్కి కన్వర్ట్ చేసుకొని అండ్ స్వీకి మీరు పంపించుకొని వాల్రస్కి మీరు కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్టేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను 0.8 చేయడానికి. ఇక్కడ చేస్తే నాకు మినిమం 1 వాల్ ఉంటుంది. సో మీ దగ్గర ఇంకో 2 డివైస్ లేకపోతే ఇంకో ఓన్లీ ఆప్షన్ వచ్చి ఇంకొక రోజు వెయిట్ చేయాలి. ఫస్ట్ ఈ రోజు మీరు 1 టోకెన్ జనరేట్ చేసుకోండి, టైం చూసుకోండి, నాది 11:18 PM అవుతుంది. అదే నెక్స్ట్ డే అదే టైంకి ఆర్ 1 డే తర్వాత మీరు కానీ ట్రై చేస్తే మీకు ఇంకో స్వీ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మీ దగ్గర 2 స్వీ ఉంటుంది కదా, అప్పుడు మీరు ఆ 2 స్వీని
2 స్వీలో 0.1 స్వీని మీ వాలెట్‌లో వదిలేసి మిగిలిన 1.9 స్వీని ఇక్కడ మీరు వాల్‌గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్టేక్ చేసుకోండి. ఇక్కడ చేసుకుంటే స్టేక్ అయిపోతుంది. నేను ముందు చేశాను ఇది. నేను నా పర్సనల్ అకౌంట్‌తో మీకోసారి చూపిస్తాను నేను ఎలా ఉంటుందో చూపించాలంటే. ఇక్కడ మీరు చూస్తే నేను ఆల్రెడీ స్టేక్ చేస్తున్నా. ఇక్కడ 1 వాల్యూ స్టేక్ నా స్టేక్ చూపిస్తుంది కదా! నేను ఇలా కొన్ని రోజులుగా నేను ఆల్రెడీ చేశాను. బట్ నాకు టైం దొరకలేదు కాబట్టి నేను వీడియో క్రియేట్ చేయలేదు. బట్ కానీ మీరు గాని వీడియో చూస్తుంటే ఇప్పటికి మీరు స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ వచ్చి ఇది. ఇది చాలా మెయిన్. ఇది చేస్తేనే మీరు ఇన్సెంటివ్స్‌కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ కానీ ఇంకొన్ని ఉన్నాయి. అది కూడా చేస్తే మీకు ఛాన్స్ అనేవి పెరుగుతాయన్నమాట. ఇంకోటొచ్చి ఏందంటే ఇక్కడొచ్చి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది మీ వాలెట్‌తో లింక్ అవ్వదు. బట్ స్టిల్ నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఈ వాలెట్ ఈ ఇమేజ్ అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నా ఇక్కడ. అప్‌లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు బేసికల్‌గా ఏం చేస్తున్నారంటే మీరు మీ ఒక ఇమేజ్‌ని ఒక డీసెంట్రలైజ్డ్ స్టోరేజ్‌కి మీరు అప్‌లోడ్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు నాకు ఎర్రర్ వచ్చింది పాత ఇమేజ్‌కి. సో, నేను ఇప్పుడు కొత్త ఇమేజ్ అయితే యాడ్ చేశాను. చూద్దాం ఒకవేళ ఇది అప్‌లోడ్ అవుతుందో లేదో. కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టెస్ట్ నెట్‌లో ఉంది కదా! బట్ కానీ ఒకసారి మెయిన్ నెట్‌కెళ్తే ఇలాంటి ఎర్రర్స్ అయితే ఏం రావు. లెట్స్ సీ. ఇక్కడ మీరు చూసారంటే ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇది వచ్చి మీ బ్లాబ్ ఐడీ. టెస్టింగ్ కోసం మీరు ఈ బ్లాబ్ ఐడీని కాపీ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఇమేజ్ అప్‌లోడ్ అయిపోయింది కదా! ఈ వెబ్‌సైట్‌కెళ్ళి display.wallet సైట్‌కెళ్ళి ఇక్కడ మీ యొక్క బ్లాబ్ ఐడీని ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత సెర్చ్ చేయండి ఇక్కడ. ఇక్కడ చూసారా నా ఇమేజ్ అయితే వచ్చింది. ఆల్రెడీ స్టోర్ అయిపోయింది. నేను ఫెచ్ చేసుకున్నా. సో, ఇదైతే మనకు వర్క్ అవుతుంది. ఇక్కడైతే మీ వాలెట్ అయితే లింక్ అవ్వలేదు. ఈ స్టెప్ అయితే మీరు స్కిప్ చేసేయొచ్చు. బట్ ఇదైతే మీరు స్కిప్ చేయకూడదు. మీరు నెక్స్ట్ వచ్చి ఆ flatland.wallet సైట్‌కెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను కనెక్ట్ వాలెట్ కొట్టింది పైన ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా! కొట్టిన తర్వాత ఎస్వి వాలెట్ ప్రెస్ చేసి మీ అకౌంట్ మీరు కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది జాయిన్ ఫ్లాట్‌ల్యాండ్ అనేసి. ఇక్కడ మింటే న్యూ ఫ్లాట్‌ల్యాండ్ ప్రెస్ చేసి తర్వాత ఇక అప్రూవ్ చేయండి ఇది. చూసారా మీ ఒక ఎన్ఎఫ్టీ అనేది ఇక్కడ మీకు క్రియేట్ అయితే అయిపోయిందనమాట. న్యూ ఫ్లాట్‌ల్యాండ్. మీ వ్యూ ద ఫ్లాట్‌ల్యాండ్ సైట్. మీరు చూడొచ్చు కదా! ఇది వచ్చి జస్ట్ ర్యాండమ్ ఎన్ఎఫ్టీ అనమాట జనరేట్ అయింది మీకు. సో, ఇది చేసింగానే మీరు స్టెప్ మొత్తం మీకు ఫినిష్ చేసినట్టే. ఇదే అండి లాస్ట్ ప్రాసెస్. ఇది మొత్తం అయిపోయినట్టే ఇంకా దాని తర్వాత. సో, మీరు గాని ఫస్ట్ టైం గాని మీరు గాని ఇక్కడ టోకెన్స్ గాని జనరేట్ చేస్తుంటే నేను ముందు చెప్పినట్టు ఫస్ట్ రోజు మీకు ఓన్లీ 1 స్వీ మాత్రమే వస్తుంది మీకు. బట్ కానీ మీకు ఇక్కడ స్టేక్ చేసుకోవాలంటే మినిమమ్ 1.5 స్వీ అయితే ఉండాలి. 1 వే వచ్చి నేను చెప్పినట్టు 2 డివైజెస్‌లో సెపరేట్‌గా ఈ యొక్క సైట్ యూజ్ చేసి మీరు జనరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే 2 డివైస్ ఉన్నాయి కాబట్టి వన్ డివైస్‌లో నేను 1 స్వీట్ జనరేట్ చేశాను. ఇంకో డివైస్‌లో 1 స్వీట్ జనరేట్ చేశాను. సో, జనరేట్ చేసిన తర్వాత 2 డిఫరెంట్ వాలెట్స్ అనమాట. ఆ వాలెట్ నుంచి నేను ఈ వాలెట్‌కి నేను సెండ్ చేసుకున్నా. ఎలా సెండ్ చేశానో ఒకసారి చూపిస్తాను. నా దగ్గర ఇంకో వాలెట్‌లో కొద్దిగా స్వీ ఉంది. ఇది నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ చూస్తే నాకు 0.10 ఉంది కదా ఇక్కడ. ఇది వచ్చి నా యొక్క నా మెయిన్ అకౌంట్. నేను సెండ్ చేస్తానండి ఇక్కడ. సెండ్ చేసి 0.05 ఇలా అడ్రస్ ఇచ్చి నేను సెండ్ చేశాను. టోకెన్స్ అనేది వెళ్ళిపోతాయి. చూసారా టోకెన్స్ అనేది వెళ్ళాయి అక్కడికి. నా 0.5 ఉంటాయి ఇప్పుడు నా దగ్గర. బట్ కానీ ఇంకో స్విచ్ చేస్తే నా దగ్గర టోకెన్స్ అనేవి పెరుగుతాయి. 0.25 పెరిగింది చూసారా. సో, అలా మీరు పంపించుకోవచ్చు అనమాట. అలా పంపించుకొని అలా మీరు ఫస్ట్ రోజే మీరు దీన్ని మీరు చేసేయచ్చు. ఈరోజు చేసేయచ్చు. ఇలా రోజు మీరు చేసుకుంటూ ఉండాలి. లేదు నా దగ్గర 2 డివైస్ లేదంటే వెయిట్ చేయండి. ఫస్ట్ రోజు 1 స్వీ జనరేట్ చేసుకోండి. నెక్స్ట్ డే ఇంకో స్వీ జనరేట్ చేసుకుంటే 2 స్వీ ఉంటుంది మీ దగ్గర. అప్పుడు మీరు దాంట్లో ఆ 2 స్వీని 1.8గా 1.9 గెట్ ఫైల్ ప్రెస్ చేసి ఇక్కడ 2 అయిన తర్వాత మీరు 1.8 అని ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి. అప్పుడు 1.8 ఉంటుంది కదా! దాని తర్వాత స్టేక్ వచ్చి ఇక్కడ మీరు ఎంత కావాలంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 1.8 ఇచ్చి ఇక్కడ స్టేక్ కొడితే మీకు స్టేక్ అనేది అయిపోతుందనమాట. సో, అదనమాట ఈరోజు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.